సార్ రీసెంట్గా యూఎస్ఏలో మీరు టాలెంట్ హంట్ పెట్టారు, అది ఇందులో భాగమేనా? అక్కడ నుంచి ఎలాంటి ఎంట్రీస్ వచ్చినాయి మీకు? అక్కడి నుంచే మొదలు పెట్టానుగా. సో మీకు అంటే నేను గ్రౌండ్ వరకు 1 ఇయర్ నుంచి చేస్తుందని చెప్పింది అదే. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేసుకొని ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అని వర్కౌట్ చేసుకొని రెడీ చేసి పెట్టాం. సార్ గేమ్ చేంజర్ నుంచి పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు మన బ్యానర్ నుంచి. సో జటాయువు మీరు ఇందాక అన్నారు ఆ ప్రాజెక్ట్ నేను చూసుకోబోతున్నానని. సో అది ఎంత, ఏ రేంజ్ స్కేల్లో ఉండబోతుంది, ఎంత బడ్జెట్తో ఉండబోతుంది ఆ సినిమా? బడ్జెట్లో అన్నప్పుడు తెలియదు, ముందు నేను కథ ఫుల్ ఫ్లెడ్జ్గా డైలాగ్ వర్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాం. సో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది, అంటే గేమ్ చేంజర్ అయ్యే వరకు వర్క్ హోల్డ్లో ఉంది. జాన్ నుంచి ఇప్పుడు ఆ సైడ్ నేను వర్క్ మొదలు పెడుతున్నాను. సో వర్క్ మొదలు పెట్టినప్పుడు దాన్ని ఏ స్కేల్ అంటే బిగ్ స్కేలే. సో విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా, అది బిగ్ స్కేల్గానే ఉంటుంది అది. సార్ గతంలో మీరు, నేను ఇక్కడ సార్ వెంకట్. సో ఇప్పటివరకు ఫన్ లేదు, వెంకట్ రాగానే ఫన్ వచ్చేసి. గతంలో కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్తో మీరు ఒక మీటింగ్ అప్పుడు పెట్టడం జరిగింది, దస్పల్లాలో పెట్టారు కదా, అది ఏమైంది సార్? అంటే అది కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా ఇప్పుడు? జరుగుతుందిగా. వాళ్ళు ఇప్పుడు రాహుల్ యాదవ్ ఉన్నాడు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నాడుగా. సో నాతో ఎక్కడ అసోసియేట్ అయ్యి 3 సినిమాలు తను చేసినవి నేను రిలీజ్ చేయడము, సక్సెస్ఫుల్గా న్యూ టాలెంట్తో సినిమా చేస్తున్నాడు. సో అలాగే బెక్కం గోపి చేస్తున్నాడు, ట్రావెల్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా సినిమాలు కొత్త వల్ల అంటే సినిమాలు రావటం జరిగింది, అవి రిలీజ్కి లేకపోతే కాని పరిస్థితి చాలా ఉన్నాయి. అంటే మీరు ఇలాంటి ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది పెట్టారు, అట్లాగని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటిది ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తే అలాంటి కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయని ఇట్లా ఓటీటీకి రావడానికి మీకు అంటే దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కదా ఓటీటీ పెడితే. ఇప్పుడు 2-3 తెలుగులో ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా సినిమాల పైన కంటెంట్ లేదు. కంటెంట్ ల్యాబ్లలో నాకు తెలిసి కొన్ని వేలు మీకు ల్యాబ్లలో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఓటీటీ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు మనం అనుకొని టప్మన్ క్రియేట్ చేయడానికి. దానికి ఒక పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ. సో మళ్ళీ అల్టిమేట్ సినిమా అంటే ఏంటి, ఎప్పుడు చెప్తుంటాను, డబ్బు పోగొట్టుకొని మనం పని చేయకూడదు కదా. డబ్బు సేఫ్ అని ఉండాలి, ప్రాఫిట్ అని ఉండాలి. ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటేనే మాకు ఎనర్జీ ఉంటుంది పని చేయాలని. మొన్న నీకు చెప్పినా కదా నీ రెమ్యునరేషన్ గురించి ఏదో టాపిక్ వస్తే, గ్రోత్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్ననే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆహా వాళ్ళు వెబ్సైట్ పెడుతున్నాము, కథలు కావాల్సిన వాళ్ళు కథలు తీసుకురండి అని చెప్పి వాళ్ళు న్యూ టాలెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఆహాకు పోటీయా లేకపోతే ఇద్దరు కలిసి, ఏంది మీ ఆలోచన? అసలు ఆహా వాళ్ళు అడిగింది జస్ట్ వాళ్ళు స్టోరీ, దాని గురించి స్టోరీ రైటర్స్ స్టోరీ. నా విజన్ అది కాదు. నా విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నా విజన్ ఈజ్ ఎ బిగ్గర్. అంటే ఎనీ టాలెంట్ ఏ రూపంలో రావాలన్నా సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ కావాలని, ఇది నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి వర్క్ చేస్తున్న ఇది. సో వాళ్ళది ఓన్లీ స్టోరీ సైడ్ చూస్తున్నారు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఓన్లీ స్టోరీ. ఒక డైరెక్టర్, రైటర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ప్రొడ్యూసర్, ఇలా ఆల్ క్రాఫ్ట్స్. దాంతోపాటు అందుకే మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేశాం మీ దగ్గరికి వెళ్ళి, ఎవరిది నాకు రియాక్షన్ రాలా, చాలా ఆశ్చర్యంగా ఉంది. తర్వాత చెప్తారేమో, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పర్సనల్గా చెప్తారేమో మీకు. మీరందరూ సేఫ్ జోన్లో ఉందాం. అది అయిపోనమ్మా. కాదు తిడుతున్నారు అని అంటే మీరు ఒకటి ఇక్కడ మీరందరూ ఆలోచించాల్సింది, మీరు రివ్యూ అనేది అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, రివ్యూవర్స్ రాసేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. పోనీ రివ్యూవర్స్ రాసిన సినిమాలన్నీ ఆడకుండా పోతున్నాయంటే వీళ్ళు 100% రైట్. వీళ్ళు రాసిన తర్వాత కూడా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంటున్నాయి సినిమాలు. ఎవరు రైటు ఎవరు రాంగ్ అని కాదు, అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఉంది కదా, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కొత్త వాళ్ళతో చేసినప్పుడు కొత్త వాళ్ళమైతే అప్పుడు వింటారు, ఏమ్మా ఇది ఈ స్క్రిప్టు రివ్యూ వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలని. 2 years బ్యాక్ నేను మా డైరెక్టర్లు అందరికీ చెప్పిన, మనము స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి స్క్రిప్ట్లు ఓకే చేసుకోండి. కానీ మాకు అంత ఓపికలు ఉండవు.
కొత్త వాళ్ళైతే ఏంటి, డెఫినెట్గా వాళ్ళు వింటారు. అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక మ్యాజిక్ జరిగితే తప్పులేదు కదా, ప్రయత్నం. అక్కడ భయం ఉండదు. కొత్త వాళ్ళతో సినిమా చేసేటప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు భయం ఉండదు. మిడ్ రేంజ్ హీరోలు కానీ పెద్దవి కానీ ఎకానమిక్స్ పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతుంది. సినిమా చూపియాలన్నా, ఒక స్క్రిప్ట్ ఇవ్వాలన్నా, ఒక పాట వినిపించాలన్నా అందరికీ భయం. అమ్మ దీనికి వెళ్ళి కాపీ కొట్టేస్తారేమో. కొత్తగా భయం ఉండదు. ఇప్పుడు కాపీ కొడితే మళ్ళీ రాస్తా అంటాడు. రాజుగారు, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నా, రివ్యూ చేయడం కాదు. ఓహో, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ ఎలా చూస్తారు, సినిమా ఎలా చూస్తారు? కాదమ్మా, కాదు కాదు, మీరు మీరు ఇప్పుడు 10 మంది పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇచ్చారనుకో, మా టీం ఉందిగా, టీం ఎందుకు ఓకే చేసి నా దగ్గర తీసుకొస్తారు? వాళ్ళకేదో నచ్చితే. అలాగే అన్నీ తీసుకున్నప్పుడు ఏది రైట్, అల్టిమేట్ జడ్జిమెంట్ నేనే తీసుకుంటా. అది ఇది రైట్ ఉంది, ఇది రాంగ్ ఉంది, ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఒకవేళ చూస్తే యూజ్ అవుతుందేమో. మీ అందరికీ షాకింగ్ ఏంటంటే ఇవన్నీ కాదు, ఫ్యూచర్లో ఏ వస్తుంది, ఇంకో 3 years 4 years 5 years మొత్తం మారిపోతుంది. సో మనం ఇప్పటి నుంచి ఓహో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ వెళ్ళడమే, దాంట్లో తప్పు లేదని నా ఉద్దేశం. దిల్రాజు గారు, మీ డ్రీమ్ బాగానే ఉంది, మీ ప్రాజెక్ట్ అంతా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రమేష్ అన్నట్టు ఇంతకుముందు హిందీ సినిమా ఉంటూనే భోజ్పురి లాంటి సినిమాలు వచ్చినాయి. ఇక్కడ కూడా తెలుగు సినిమా ఉండేని ఎవడు వద్దనట్లేదు ఎవరిని, కానీ తెలంగాణ సినిమా రావడానికి మీరేమైనా కృషి చేస్తారా? చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా? చేస్తే మంచిది కదా. నేను ఇప్పుడు మళ్ళీ మీరు కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్ళడానికి, కాంట్రవర్సీ కాదు, ఇదే ఒరిజినల్. నో కాంట్రవర్సీ కాదు, క్లారిటీ ఇవ్వండి అంతవరకే. ఒక్క నిమిషం. బీయింగ్ తెలంగాణ ప్రొడ్యూసర్, ఇవాళ టాప్ ప్రొడ్యూసర్ మీరు. నేను ఫస్ట్ క్లారిటీ అడుగుతున్నా, కాంట్రవర్సీ అడగట్లేదు మనిషిని, కానీ నాట్ ఓన్లీ తెలంగాణ ప్రొడ్యూసర్. నేను అది అనట్లే మిమ్మల్ని, నేను అదే చెప్తున్నా సార్, యూనివర్సల్ ప్రొడ్యూసర్. నేను అదే చెప్తున్నా, మరి మీరు క్లారిటీ ఇవ్వండి అంటున్నా, మిమ్మల్ని కాంట్రవర్సీ చేయమని చెప్పట్లేదు. డెఫినెట్ విషయం ఉన్న సినిమా బలగం తీశాను కదా మొన్నే కదా, ఇంకేం మాట్లాడతారు మీరు? దీంట్లో ఏమైనా తీస్తారా అంటున్నా. 100% విషయం ఉన్నది, అలా కాంటెంట్ వస్తే తీస్తాము. బలగం వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆడాయా? నేను అట్లనట్లే, సైమల్టేనియస్ గా తెలంగాణ సినిమాని ఏమైనా లిఫ్ట్ చేస్తారా? దీంట్లోనే తెలంగాణ సినిమా ఉంటుంది, సైమల్టేనియస్ గా స్పెషల్ గా తెలంగాణ సినిమా అంటూ ఉండదు. రైట్, ఇందులోనే వచ్చే కథను బట్టి దీంట్లో కూడా ఉంటుంది తెలంగాణ. 5 సినిమాల్లో ఎన్ని ఉండొచ్చు నాకు తెలియదు, స్క్రిప్ట్ని బట్టి. మీరు సంవత్సరానికి 5 అన్నారు కదా, ఎన్ని ఉండొచ్చు? స్క్రిప్ట్ని బట్టి. అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చింది అనుకో, 1 ఉంటాయి 2 ఉంటాయి. స్క్రిప్ట్లే రాలేదనుకో, అద్భుతం అంటే ముందు మేము సాటిస్ఫై అవ్వాలి కదా. బలగం నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి మీరు బలగం చూసిన తర్వాత మాట్లాడుతున్నారు. దాని వెనక ఎంత జర్నీ ఉంది మీకు తెలియదు కదా అది. సార్ రాజు గారు, మొన్నటి వరకు కొత్త వాళ్ళకి డిఆర్పి ప్రొడక్షన్ ఉందని చెప్పారు, ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని అంటున్నారు. ఇప్పుడు డిఆర్పి ప్రొడక్షన్ ఇప్పుడు ఓన్లీ మిడిల్ సినిమాలకే పరిమితం అవుతుందా, కొత్త సినిమాలు కూడా తీసుకుంటుందా? కాదు అంటే ఇందాకే నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు నా మ్యాన్ పవర్ అవసరం. సో నేను వాళ్ళని అక్కడ వదిలేస్తే నాకు ఇక్కడ ఇప్పుడు చేయాల్సిన నా విజన్లో నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే సరిపోదు. మ్యాన్ పవర్ నాకు శిరీష్ గారు, అన్సిత, హర్షిత్ అందరు నా పక్కన ఉండాల్సిన టైం వచ్చింది. ఇంకా నా విజన్ వేరేలాగుంది 25-26 నుంచి. సో ఇవాళ సినిమా చాలా పెద్దది అయిపోయింది. నేను ఆ పెద్ద సినిమాకు కూడా నేను రీచ్ అవ్వలేదు అనుకో, నా 30 years ఎక్స్పీరియన్స్ నేను ఆగిపోతాను. నేను ఆగకూడదు. నాకు విజన్ ఉంది, ఆ సినిమాలు చేస్తూ ఇటు కంటిన్యూ అవుతూ అది వదిలిపెట్టద్దు. నాకు చాలా కత్తి మీద సామన్నట్టు, ఇది కావాలి అది కావాలి, ఆడా ఉంటా ఈడా ఉంటా లాగా. రాజుగారు, ఈ డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ వరకునా, రీజనల్ అదర్ లాంగ్వేజ్లో? ఆల్ లాంగ్వేజెస్ అంటే ఆల్ లాంగ్వేజెస్ కూడా నేను ఎలా డిజైన్ చేస్తున్నానంటే, ఇప్పుడు గేమ్ చేంజర్కి తమిళనాడులో ఆదిత్యరామ్ గారితో అసోసియేట్ అయ్యాను. ఆదిత్యరామ్ మన తెలుగు ఆయన, ఆల్రెడీ తెలుగులో 4 సినిమాలు చేశాడు. ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా వచ్చాయనుకో, నేను వెళ్ళి చేయలేను. సో నాకు అక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అలా హిందీలో కూడా ఒక విజన్ ఉంది. హిందీలో కూడా మేము వెళ్ళి 2 సినిమాలు అసోసియేట్గా సినిమాలు చేసాం. నెక్స్ట్ చెయ్యాలి, అక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్కడిది అక్కడ నేను ఇక్కడే ఉంటూ ఎక్కడ ఎలా జరగాలనే ఒక విజన్తో వర్క్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. రాజుగారు ఇప్పుడు అది ఆయనని అడిగితే బాగుంటుందిగా. సార్ రాజుగారు లేదు